నమస్తే మేడం. పహల్గామ్లో మొన్న అటాక్ జరిగింది కదా, మోడీ గారి రియాక్షన్ ఎలా ఉంది మేడం? మోడీ గారు వెంటనే రియాక్షన్ తీసుకొనేసి నైట్ మన మిలిటరీ వాళ్ళు పంపించి వాటర్ ముందు మెయిన్ వాళ్ళకి వాటర్ లేకుండా చేశాము. ఆ వాటర్ వల్ల వాళ్ళకి వరదల్లాగా వచ్చి చాలా ప్రాబ్లం అయింది. వాళ్ళకి ఫుడ్డే లేదు. ముందు ఫుడ్కే లేనప్పుడు మళ్ళీ మనతో ఎందుకు పెట్టుకోవాలి? ముందు వాళ్ళ ఫ్యామిలీకి ఫుడ్ లేదు. వాళ్ళు ప్రతి వస్తువు ఏంటి కూరగాయలే 1200 1100 అవుతుంది. అదంతా చూసుకోకుండా ఇండియా మీద ఇలా వస్తే మోడీ గారు ఇంతకన్నా ఎక్కువ దారుణంగా వాటర్ బ్యాన్ చేసినట్టు ప్రతిదీ మనం ఏవి ఎక్స్పోర్ట్ అవ్వకుండా చేయాలి. ఇప్పుడు భర్తలను చంపి భార్యలకి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని వార్నింగ్ ఇచ్చారు. అవును మోడీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆడవాళ్ళకి న్యాయం చేసినట్టు, అంటే భర్తను కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేసినట్టు మోడీ గారు చాలా వరకు చేసినట్టే. ఎందుకంటే వాళ్ళు పోయి మేము మోడీకి బోలో అన్నప్పుడు వాళ్ళు మన వాళ్ళు చెప్పకపోయినా అంత ఫీల్ అయ్యే వాళ్ళు కాదు. అలా అనడం వల్ల ఒక ఫ్యామిలీకి పెద్ద హెడ్ ఎవరు ఉంటారు, వాళ్ళు ఒకరు అనేవాళ్ళు లేకపోతే ఆ ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అవుతుందో తెలుస్తుంది కదా. కాబట్టి అందుకనే మోడీ గారు దానికి రియాక్షన్ తీసుకొని చాలా వరకు. ఇప్పుడు జరిగిన దాడికి సింధు అని పేరు పెట్టడం ఎలా అనిపిస్తుంది? అంటే ఆడవాళ్ళకి జరిగిన అన్యాయానికి అదే ఆడవాళ్ళు పెట్టుకునే పేరుగా పెట్టడం ఎలా అనిపిస్తుంది? అంటే సాంప్రదాయంగా మన హిందువులు బొట్టును పవిత్రంగా చూస్తారు. వాళ్ళు బొట్టేం పెట్టుకోరు, మల్లెపూలు పెట్టుకుంటారు, అన్నీ ఉంటుంది. మనమేం బొట్టే ఒక పసుపు కుంకాలకు చిహ్నంగా చూపిస్తాం కాబట్టి అదే తీసేసినారు. కాబట్టి ఆ పవిత్రత చూపించుకోవడానికి మనం ఆ పేరు పెట్టడం చాలా పవిత్రంగా ఉందని. మోడీని చంపేస్తామని చెప్పి ఒక లెటర్ అయితే బాగా వైరల్ అవుతుంది, పాకిస్తాన్ నుంచి విడుదలైంది. నిజంగానే మోడీని టచ్ చేసే దమ్ము వాళ్ళకు ఉందంటారా? ఏం పీకలేరండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ.